డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. దేశంలో బీజేపీతో జట్టకట్టిన ఎన్డీఏ కూటమిని ఓడించాలి, రాష్ట్రంలో బీజేపీతో కలిసిన పోటీ చేసేటువంటి రాజకీయ పార్టీలను ఇంటికి పంపించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ వామపక్షాలు ఏకమయ్యాయి. పొత్తులు ఎత్తులు సిద్ధం చేస్తున్నారు. బరిలో దించేందుకు అభ్యర్థులను కూడా రెడీ చేసేటువంటి పరిస్థితి ఉంది. మనతో మాట్లాడడానికి ఉభయ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ప్రభాకర్, అదేవిధంగా జగన్నాథం గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు మీ పార్టీ వ్యూహం ఎలా ఉంది? వచ్చేటువంటి ఎన్నికల్లో పొత్తు ఎలా ఉండబోతుంది? దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించాలనేది వామపక్ష పార్టీలుగా మా అభిప్రాయం. అట్లా ఈ రాష్ట్రంలో వస్తే గడిచిన 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన పరోక్షంగా బీజేపీ పరిపాలనే. ఎందుకంటే నరేంద్ర మోడీ చేసిన ఏ చట్టాన్ని కూడా కాదు అనకుండా అన్నింటినీ అమలు చేశాడు. అట్లా ప్రత్యేకించి ప్రజా ఉద్యమాల విషయంలో నిరంకుశంగా వ్యవహరించాడు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, అంగన్వాడీలు ఎవరు ఏ చిన్నపాటి ఉద్యమం చేసినా నిరంకుశంగా వాళ్ళ మీద ఎస్మా కూడా ప్రయోగించే స్థాయికి వెళ్ళాడు. ఆ రంగం నిరంకుశ పాలన చేశాడు. ధరలు పెంచాడు, ప్రజలను కష్టాల పాలు చేశాడు. ఎక్కడ ఉపాధిలో కొత్తగా ఒక పరిశ్రమ రాలేదు, ఒక ప్రాజెక్టు కట్టలేదు. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం వేరు కాదు అనేది రుజువు చేసుకున్నాడు ఆచరణలో. అందుకనే మేము వైసీపీని, బీజేపీతో జతకట్టిన టీడీపీ జనసేన కూటమిని ఇద్దరినీ ఓడించాలి ఈ రాష్ట్రంలో. తద్వారా మాత్రమే బీజేపీని ఓడించగలం. మా ఉద్దేశంలో బీజేపీ అంటే ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ నేరుగా బీజేపీ రూపంలో లేదు. బాబు, జగన్, పవన్ ఈ ముగ్గురు రూపంలో బీజేపీ ఉంది. బీజేపీని ఓడించమంటే ముగ్గురిని ఓడించడమే. ఆ రకం ముగ్గురిని ఓడించడం ద్వారా బీజేపీని ఓడించాలి. ఆ రకం రాష్ట్ర ప్రజలకు ఒక ప్రత్యామ్నాయం కావాలి, అభివృద్ధి ప్రత్యామ్నాయం కావాలి, సెక్యులర్ విధానాలను బలపరిచే ప్రత్యామ్నాయం కావాలి. ఆ ప్రత్యామ్నాయం వామపక్షాలు, కాంగ్రెస్, ఇతర లౌకిక శక్తులన్నీ కలిస్తే ఆ రకంగా ప్రత్యామ్నాయం ప్రజల ముందు పెట్టచ్చు అనేది మేము భావిస్తున్నాం. అంటే రాష్ట్రాన్ని విడగొట్టినటువంటి గాయం ఇంకా కాంగ్రెస్ పార్టీ సంబంధించి తేరుకునేటువంటి పరిస్థితి ఇంకా తెలుగు ప్రజలు లేరు. ఆ సందర్భంలో ఆ పార్టీతో జత కట్టారు. ఈ కూటమిని ప్రజలు ఆదరిస్తారంటారా? ఎస్, రాష్ట్రాన్ని విడగొట్టిన 2013లో 2014 విభజన సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ రెండు కలిసే విడగొట్టాయి. ఒక్క కాంగ్రెస్ విడగొట్టలే. అధికారంలో కాంగ్రెస్ ఉంది, ప్రతిపక్షంలో బీజేపీ ఉంది. రెండు కలిసి రాష్ట్రాన్ని విడగొట్టాయి. ఆ రోజు విడగొట్టకండి, సమైక్యాంధ్రగా ఉంచనని చెప్పేసి మేము కోరాం. కోర్స్ అది పాత మాట అయిపోయింది. ఈ రాష్ట్ర విభజన అయిన తర్వాత 10 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు, బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ, నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి తిరుపతిలో హామీ ఇచ్చారు, మేము 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని. ఈ 10 ఏళ్ల పాలనలో ఏం చేశారు? విభజన హామీలు ఏం చేశారు? పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు ఏం చేశారు? రాజధాని నిర్మాణ నిధులు ఏం చేశారు? అందుకని బీజేపీ, తెలుగుదేశం ప్రత్యక్షంగా 5 ఏళ్ళు కలిసి పాలన చేశాయి. 10 ఏళ్ళు కేంద్రంలో బీజేపీ ఉంది, 5 ఏళ్ళు రాష్ట్రంలో వైసీపీ ఉంది. వైసీపీ కాలంలో కూడా మాకు 25 ఎంపీలు ఇవ్వండి, మెడలు ఉంచుతా అన్నాడు. 22 మంది ఎంపీలు ఇచ్చారు ప్రజలు. 3 పార్లమెంట్ సభ్యులు తెలుగుదేశానికి ఇచ్చినారు. ఈ రెండు పార్టీలు ఇక్కడ కొట్లాడుకుంటాయి, ఢిల్లీకి వెళ్ళి బీజేపీ పంచన చేరుతున్నాయి, నరేంద్ర మోడీ పాదాల దగ్గర దాసోహం అవుతున్నాయి. అందుకనే ఈ రాష్ట్రాన్ని పాలించే అర్హత అటు చంద్రబాబుకి, ఇటు జగన్మోహన్ రెడ్డికి ఎవరికి లేదని చెప్పేసి మేము భావిస్తున్నాం. గత ఎన్నికల్లో దుమ్మెత్తి పోసినటువంటి జనసేన, టీడీపీ పార్టీలు ఈరోజు బీజేపీతో జత కట్టాయి. ప్రత్యేక హోదా ఇవ్వలేదని ఆ రోజు కాలర్ పట్టుకునే స్థాయికి వెళ్ళిపోయి ఆ రకంగా ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. మరి ఇప్పుడు జత కట్టాడని ఇది పూర్తి అవకాశవాదం. 2019లో చంద్రబాబు నాయుడుకు నరేంద్ర మోడీ మొత్తం ఈ రాష్ట్రానికి ద్రోహం చేసిన వ్యక్తిగా కనిపించాడు. ఈరోజు చిలకూరుపేట సభలో అంటున్నాడు మొత్తం ప్రపంచానికి నాయకుడు అని చెప్పేసి. చంద్రబాబు నాయుడు చెప్తున్న మాటల్లో అవకాశవాదం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ అన్నాడు ఆ రోజు పాచిపోయిన లడ్డు అన్నాడు. మరి ఆ పాచిపోయిన లడ్డు ఈరోజు తీపిగా ఉందని చెప్పేసి మేము అడుగుతున్నాం. అందుకని వీళ్ళది పూర్తిగా అధికారం కోసం అవకాశవాదంతో కూటమి తప్ప ప్రజల కోసం, ప్రజల యొక్క అభివృద్ధి కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ కూటమి కాదు అనేది మేము భావిస్తున్నాం. సిపిఎంగా ఎలాంటి లైన్ తీసుకున్నారు? ఈ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, లేకపోతే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎన్ని స్థానాలు పోటీ చేయబోతున్నారు? రాష్ట్రంలో సిపిఐ, సిపిఎం రెండు పరస్పరం చర్చించుకున్నాం. ఆ రకంగా సిపిఐ పార్టీ ఒక 15 స్థానాలు అసెంబ్లీ, సిపిఎం పార్టీ ఒక 10-12 స్థానాలు అసెంబ్లీకి, మేము ఒక 2 సిపిఐ 2 పార్లమెంటు స్థానాలకు పోటీ చేయాలని చెప్పేసి ప్రాథమికంగా భావించడం జరిగింది. కాంగ్రెస్తో కూడా మా పార్టీలో చర్చలు చేస్తున్నాయి, రాష్ట్రాల్లో చర్చలు జరుగుతున్నాయి. త్వరలో అవి కూడా కొలిక్కొచ్చే అవకాశం ఉంది.
అంటే మీరు చెప్పండి జగన్నాథం గారు, ఎన్నికలు వచ్చిన ప్రతిసారి పొత్తులని వామపక్షాలు ఏదో ఒక పార్టీ మీద ఆధారపడేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకోసమని స్వతహాగా పోటీ చేయలేని పరిస్థితులు ఉన్నాయి ఈరోజు వామపక్షాలు? దేశంలో ప్రమాదకరమైన రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే మతోన్మాదము పెరిగిపోయింది, ముస్లిమ్స్పై దాడులు, చర్చిలపై దాడులు జరుగుతున్నాయి, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు అమ్మేస్తున్నారు. కాబట్టి ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయింది, ప్రజల ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. ఈ నేపథ్యంలో ఒక ప్రత్యామ్నాయం రావాలి అనేటువంటి ఆలోచనతోటి కమ్యూనిస్టు పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి, కాంగ్రెస్ పార్టీ కూటమిగా ఏర్పడి ముందుకు పోతున్నాము. అందులో భాగంగానే బీజేపీని ఓడించాలా, తెలుగుదేశాన్ని ఓడించాలా, వైఎస్ఆర్ పార్టీని ఓడించాలా. ఎందుకంటే గత 5 ఏళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ నరేంద్ర మోడీ అవలంబించిన ప్రజా వ్యతిరేక విధానాలపైన ఒక్క మాట కూడా మాట్లాడలేదు, నోరెత్తలేదు, పల్లెత్తు మాట మాట్లాడలేదు. వారికి పదే పదే దాసోహం చేస్తున్నారు, వాళ్ళ చంకలోపై కూర్చుంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రజలంతా కూడా నరేంద్ర మోడీ అక్కర్లేదు, మాకి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కర్లేదు, ఈ నరేంద్ర మోడీని బలపరిచేటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా అక్కర్లేదు, మాకు ప్రత్యామ్నాయం కావాలనేటువంటి ఆలోచనలు ఉన్నారు. అందులో భాగంగానే ప్రత్యామ్నాయం కోసం సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ ఇతర పక్షాలను కలుపుకొని ఒక కూటమిగా ఏర్పడి ఈ ఎన్నికలు మేము ముందుకు పోతున్నాం. అంటే సబ్కే సాత్ సబ్కా వికాస్ అని ఈరోజు దేశం మొత్తం బాగుంది, డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే రాష్ట్రాల అభివృద్ధి జరుగుతాయని మోడీ మాట్లాడతారు, మీరేమంటారు? డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు, త్రిబుల్ ఇంజిన్ ఉన్నా, ఏ ఇంజిన్ ఉన్నా నరేంద్ర మోడీ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర యొక్క అధికారాలని కాజేస్తున్నాడు, వ్యవసాయంలో కానీ విద్యుత్తులో కానీ అనేక విషయాల్లో కూడా. కాబట్టి వాళ్ళ అధికారంలో ఉండడానికి, ఏకపక్షంగా పరిపాలన చేయడానికి, ఒకే ఎన్నికలు, ఒకే దేశము, ఒకే నాయకుడు అనేటువంటి విధానాలతోటి ఒక డిక్టేటర్ లాగా ఉండడం కోసం ఆ విధంగా చేస్తున్నాడు. అంతకు తప్ప దేశం అభివృద్ధి అయింది లేదు. గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు, రాష్ట్రాలు ఏ రాష్ట్రం కూడా డెవలప్ కాలేదు. పోనీ బీజేపీ పాలిత ప్రాంతాలు ఏమైనా డెవలప్ అయ్యాయా? అవి కూడా డెవలప్ కాలేదు. ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ తక్షణం ఇంటికి పోవాలా. ఈ 10 ఏళ్ల కాలంలో దేశం దివాళా తీసింది, అప్పుల పాలైంది, పెద్ద పెద్ద పెట్టుబడిదారుల ఆస్తులు పెరిగాయి, పేద ప్రజల కొనుగోలు శక్తి చాలా తగ్గిపోయింది. కాబట్టి ధరలు పెరిగిపోయినాయి, పెట్రోల్ డీజిల్ ధరలు పదే పదే పెరిగిపోయాయి. విదేశాల్లో ఉన్న నల్ల డబ్బు తెప్పిస్తారని తెప్పించలేదు, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తారని చేయలేదు. ఒకటి కాదు, అన్ని వర్గాల ప్రజలు కూడా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఉన్నారు. అంటే మీరు చెప్పండి, ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు, స్థానికంగా ఉన్నటువంటి స్థానిక రాజకీయ పార్టీలన్నీ కూడా బీజేపీ పొత్తు కోసము మోడీ జపం ఎందుకు చేస్తూ ఉన్నాయి, ఎందుకు తహతాలాడు? ఈ నరేంద్ర మోడీ లొంగ తీసుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు పైన కేసులు పెట్టించి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టించి లొంగ తీసుకున్నాడు. అనేక మందిని కూడా తన చనిపోయిన రాజకీయ పక్షాలు, ముఖ్యమంత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళపైన కేసులు పెట్టించి దాడులు చేసి లొంగ తీసుకుంటాడు. ఆ విధంగా కొంతమంది కేసులు భయపడిపోతున్నారు. చంద్రబాబు నాయుడు పోయిన పరిస్థితి ఏమిటి? అంతకు ఇంకోటి వేరే మార్గం ఉందా? నిజంగా చంద్రబాబు నాయుడు ఆత్మ సాక్షి చెప్పండి. చంద్రబాబు నాయుడు గుండెకాయ మీద చేసు చెప్పండి. నరేంద్ర మోడీ మంచివాడు, బాగున్నాడు, బేషాన్ని చెప్పండి. కేసులు భయపడతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పోతున్నారు? కేసులకు భయపడుతున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ కేసులు పెట్టించి లొంగ తీసుకుని లోపాయకారిగా రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు. అంతకొద్ది వేరే పరిస్థితి లేదు. అంటే మీరు చెప్పండి, కాంగ్రెస్ అదేవిధంగా వామపక్షాల లక్ష్యం బీజేపీని ఓడించడం. ఈ రాష్ట్రంలో డైరెక్ట్గా టీడీపీతో, జనసేనతో పొత్తు బీజేపీ ఉంది, ఇండైరెక్ట్గా వైసీపీతో ఉన్నారని మీరే అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో ఎన్నికల్లో మీ కాన్సెప్ట్ ఏంటి? ఏ పార్టీని పూర్తి స్థాయిలో బలపరుస్తున్నట్టు, లేకపోతే బీజేపీని ఎలా ఓడించగలరు? మేము టీడీపీ, జనసేన, బీజేపీకి కూటమి ఓడించమని చెప్తున్నాం. దాంతోపాటు వైఎస్ఆర్ పార్టీని కూడా ఓడించమని చెప్తున్నాం. మేము పోటీ చేసిన స్థానాల్లో సిపిఐ, సిపిఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన స్థానాల్లో కమ్యూనిస్టులకి, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని చెప్తున్నాం. మేము ఎక్కువ సీట్లు గెలిస్తే, హంగు ఏర్పడితే మేము నిర్ణయాధికారం చేసే హక్కు మాకే ఉంటుంది. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరు ఉండాలా? దేశం మొత్తంగా కూడా ఇండియా కూటమి గెలిచే పరిస్థితి ఉంది. నరేంద్ర మోడీ ఓడిపోతాడు, ప్రజలంతా విసిగి వేసారారు. కాబట్టి ఈ నేపథ్యంలో మా ఎన్నికల పద్ధతి మాకుంది. రైట్. వామపక్ష నాయకులు కూడా చెప్తున్నారు, బీజేపీ ఇతర పక్షాలను గెలిపించండి, బీజేపీతో పొత్తు పెట్టుకున్నటువంటి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఏ పార్టీలు అయితే పెట్టుకున్నాయో ఆ పార్టీని మొత్తం ఈ రాష్ట్రం నుంచి తరిమేయాలి, వచ్చే ఎన్నికల్లో ఓడించాలి, తప్పనిసరిగా హంగు ఏర్పడేటువంటి అవకాశం వస్తుంది. డిసైడెడ్ ఫ్యాక్టర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు కావాలో వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించబోతుందని వామపక్ష నాయకులు చెప్పేటువంటి పరిస్థితి. వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.